తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటల్లో నిజం లేదని రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ అన్నారు. నిజ నిర్ధారణ కోసం ఇంకా పరీక్ష చేయాల్సి ఉందని, మరో ల్యాబ్కు శాంపిల్స్ పంపించాల్సి ఉందన్నారు. పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చినట్లు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని ఆయన స్పష్టం చేశారు. భక్తులకు అందజేసేటటువంటి ప్రసాదంలో అక్రమాలు జరిగావని, లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, అనేక అవశేషాలు కలిపారని చెప్పేటటువంటి విషయాన్ని ప్రజలు చేసేటటువంటి అనేక విజ్ఞప్తుల మేరకు అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ దీనిపై విచారణ జరపాలని చెప్పి పోరాటం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పడం, దర్యాప్తు సంస్థలు తమ యొక్క ఈ శాంపిల్స్ని సేకరించి సంబంధిత ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి విషయాలు సేకరించినప్పుడు అందులో ఖచ్చితంగా కొన్ని కెమికల్ అవశేషాలు, రసాయనాలు కలిసాయని, ఆ రసాయనాల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పేటటువంటి వైసీపీ వారు అనేది ఏంటంటే అందులో జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలు లేవు, జంతు కళేవరాలు లేవు అనేటటువంటి మాట అంటున్నారు తప్ప అసలు అందులో అవశేషాలే కలపలేదనేటటువంటి విషయంలో క్లారిటీ లేని కారణంగా దానికి ఉన్నటువంటి స్వరూపాన్ని మార్చి తాము చిత్తశుద్ధితో ఉన్నామను, లేకపోతే ధర్మ నిబద్ధతతో ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక భాగంలో, ప్రచారంలో ఒక భాగమే ఈనాడు వారు చేసేటువంటి యాగం. ఇందులో ఎంతమాత్రం కూడా నిజం లేదు. ఇంకా వాస్తవాలు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా దర్యాప్తు మధ్యలో ఉన్న కారణంగా ఇంకా దీనికి తుది మెరుగు రావాలి. అవసరమైతే దీన్ని మరొక ల్యాబ్కి కూడా పంపేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వచ్చిన తర్వాత దీనిపై